హాయ్ హలో వెల్కమ్ టు శ్రీస్ పారడైస్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి ఈ న్యూ ఇయర్ సందర్భంగా కోరుకుంటున్నాను. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయని, ఎలా చేసుకున్నారు అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఓకే, మేము ఈ ముగ్గు వేసే ముందర మేము చోటుకి వెళ్ళాం, అదే మా అపార్ట్మెంట్స్లో. అక్కడ ఉన్న సెలబ్రేషన్స్ మేము ఏం చేస్తున్నాము, ఏ డ్రెస్ కోడ్ ఉంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు చూసేయండి. Those who doesn't know dance, please come on. అపార్ట్మెంట్స్లో ఒక టైప్ ఆఫ్ రచ్చం మేము చేయలేదండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఏంటి కానీ, ఓకే, అబ్బాయిలు ఏంటి కానీ ఎంతో బాగా ఎంజాయ్ చేసాము. అది పెద్ద అపార్ట్మెంట్స్ అండి, హెబ్రాన్ వాళ్ళది. సో 2 బ్లాక్స్ ఉంటాయి దాంట్లో, ఏ బ్లాక్ బి బ్లాక్ అని. సో ఏ బ్లాక్లో ఏమో 11 ఫ్లోర్స్ ఉంటాయి, బి బ్లాక్లో 9 ఫ్లోర్స్ ఉంటాయి. సో మేము ఏ బ్లాక్లో తీసుకున్నాం అనమాట. అక్కడ సెలబ్రేషన్స్ అనేవి ఇలా జరిగినాయి అనమాట. చాలా పెద్ద అపార్ట్మెంట్సే, ఓకే. బట్ అందరూ ఒకే కలిసి ఒకే చోట ఆ సెలబ్రేషన్ చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప. సో ఇవి పెద్ద అపార్ట్మెంట్స్ అని చెప్పాను కదా, అవి ఎలా ఉన్నాయి అనేది నేను ఇప్పటిదాకా అయితే వీడియో తీయలేదు. సో ఈ వీడియో ద్వారా మీకు ఎలా అయినా సరే మా అపార్ట్మెంట్ని చూపించాలి అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. నేను ఇది అవుటర్ మాత్రమే తీసానంటే, నేను ఇన్సైడ్కి వెళ్ళి నేనేం తీయలేదు. ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్లో నేను ఎంజాయ్ చేయాలి, నేను పాల్గొనాలి అనుకుంటున్నాను కాబట్టి. సో ఆ నెక్స్ట్ ఇన్సైడ్ అనేది నేను వేరే వీడియో ద్వారా మీకు చూపిస్తాను అనమాట. సో అక్కడ స్టాల్స్ అనేది అరేంజ్ చేశారు. ఒకళ్ళేమో ఫుడ్ స్టాల్ అంటే మోమోస్, పానీపూరి ఇలాంటివన్నీ అరేంజ్ చేశారనమాట. ఓకే, అన్ని పేమెంట్ అంటే పే చేసి కొనుక్కునేవే. సో ఒకళ్ళు జున్ను అరేంజ్ చేశారు, ఇంకోళ్ళు ఇంటీరియర్ డెకరేషన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది ఓకే కాన్సెప్ట్ తోటి అవి కొన్ని చేశారు. తర్వాత బట్టల స్టాల్ అని, బట్టలు ఎంత రేట్స్ ఉన్నాయి అని, తర్వాత ఇలా చాలా అరేంజ్ చేశారనమాట. సో అవి మనము డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అన్నీ కూడాను. సో ఇది జున్ను అనమాట. సో అలాగా చాలా అరేంజ్మెంట్ అయితే జరిగింది. మేబీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇదే కాదండి, ఎవ్రీ ఫెస్టివల్కి అందరం కలిసి సెలబ్రేట్ చేయటం అనేది ఈ హెబ్రాన్ వాళ్ళది కాన్సెప్ట్ అనమాట. అంటే చాలా అపార్ట్మెంట్స్లో జరుగుతూనే ఉంటాయి, ఇక్కడ కూడా జరుగుతున్నాయి అని చెప్పడం కోసమని చేశాను. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇట్లా ఫెస్టివల్కి అందరం కలిసి డ్యాన్స్ వేయటం కానీ, లేదు అంటే మేము వెళ్ళక మునుపు చిన్నపిల్లల ఫ్యాషన్స్, పెద్దవాళ్ళవి గేమ్స్ అన్నీ అయిపోయినాయండి. కొంచెం మేము వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది. సో అవన్నీ నేనేం తీయలేదు మీకు. బట్ ఏమేమి జరిగినాయి, డ్యాన్స్లు అవన్నీ, తర్వాత ఫుడ్ ఏం తిన్నాము, అక్కడ ఫుడ్ కూడా అరేంజ్మెంట్ అయిపోయిందండి. ముందుగా ఇంత డబ్బులన్నీ కట్టేసుకోవాలి, వెజ్కి ఇంత, నాన్ వెజ్కి ఇంత అని ఉంటుందన్నమాట. సో అవి కట్టేసేయాలన్నమాట. సో ఫ్యాషన్ షో అవన్నీ మిస్ అయిపోయినా కూడా, బట్ ఆ ఎంజాయ్మెంట్ ఇంకా అయ్యో మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ లేకుండా ఇలాగా ఈ డ్యాన్సుల ద్వారా మాకు అది హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే ఆ మిస్ అయ్యామనే బాధ అనేది లేకుండా పోయింది. సో ఎవరు చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి, అసలు ఒక ఏజ్ గ్రూప్ అనే వాళ్ళే చేయాలి అనేది ఏమి లేదు. అందరం కలిసి చేస్తే ఓకే, అట్లీస్ట్ ఒక స్టెప్ కానీ, లేకపోతే ఒక కాలు అటు ఇటు అంటం కానీ ఏదైనా చేసినా కూడా ఆ ఆనందమే వేరు. అసలు చాలా బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇట్లా ఉంటుందండి దీంట్లో. అంటే ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము.
సో తర్వాత వీళ్ళు క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేశారు. తర్వాత న్యూ ఇయర్ పార్టీకి క్రాకర్స్ విత్ కేక్ కూడా చేశారు. అది 12 o'clockకి జరుగుతుంది. సో క్యాంప్ ఫైర్ అయితే క్యాప్చర్ చేయగలిగాను, కానీ ఇట్లా కేక్ తర్వాత క్రాకర్స్ అవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే లేట్ నైట్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వచ్చి ముగ్గేసుకోవాలి కదా, అందుకని ఆ ఉద్దేశంతో వెనక్కి వచ్చేసాం అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేసాము. బట్ రెడ్ డ్రెస్ కోడ్ తర్వాత బ్లాక్ కానీ వేసుకోమన్నారు వాళ్ళు. సో రెడ్ ఆర్ బ్లాక్, లేకపోతే రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ అయినా పర్వాలేదని చెప్పారు. సో అవి కూడా లేకపోతే ఆ డ్రెస్సులు అంటే ఆ కలర్స్ కూడా లేకపోతే మన దగ్గర ఏవైనా పర్వాలేదు అన్నట్టుగా చెప్పారు. బట్ ఇదే స్టార్టింగ్ ఆఫ్ ద ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అండి ఇక్కడ. సో చాలా అయితే ఎంజాయ్ చేసాం మేము. Office Naveen, the food coupon we have started. Naveen, Abhishek, please go to that counter. సో ఇలాగా హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక బోర్డ్ లాగా తయారు చేశారు. తర్వాత క్యాంప్ ఫైర్ అని చెప్పాను కదా, సో అలా కూడా చేశారనమాట. ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తున్నాను. తర్వాత నా డ్యాన్స్ చూడండి, ఇక పిచ్చి పిచ్చి డ్యాన్స్ అనమాట నాదంతాను. సో అక్కడ ఏదో చేసేయాలి అంతే, మనం ముందుగా నేర్చుకుంది కాదు, తర్వాత ఏమో ఎవరో చెప్పింది కాదు, జస్ట్ అక్కడ చూసి చేసేసేయడం అనమాట. మనకు వచ్చిన స్టెప్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం కాదు, జస్ట్ చేసేయడమే అంతే, అలా అనమాట. సో పిచ్చి పిచ్చిగా ఉన్న నా డ్యాన్స్ ఏమీ అనుకోకండి మీరు దయచేసి. సో మనలో ఉన్న యాక్టివిటీ అంతా ఒక డ్యాన్స్ రూపేణా, తర్వాత ఒక హ్యాపీనెస్ రూపేణా ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి మనం ఇలా ఎంజాయ్ చేయడంలో తప్పు లేదని అయితే నా భావన. సో మనలో ఎప్పుడు మనం ఒకేలాగా ఉండాలా, ఎప్పుడు వంట చేస్తూనే ఉండాలా, లేకపోతే ఉద్యోగం చేస్తూనే ఉండాలా, లేదు అంటే నీట్గా డ్రెస్అప్ అవ్వలేమా అన్నవి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా అనిపిస్తుంది. సో మీకు కూడా అలా అనిపిస్తుందా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అట్లీస్ట్ ఒక్కోసారైనా ఇలాంటి ఎంజాయ్మెంట్ ఉంటే కనుక మనలో తెలియని యాక్టివిటీ పెరుగుతుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ డేస్ అన్నీ కూడా బాగుంటాయి. అక్కడ ఫుడ్ అయితే ఇలా ఉంది, నేను మెసప్ చేసేసాను అనమాట. సో ఏమనుకోకండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కలరింగ్ అవన్నీ చేయాలి అని చెప్పాను కదా, సో ఆ కలర్స్ అన్నీ నేను మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను ముగ్గుతోటి. మా పిల్ల నేను డ్రా చేయాలి ఈసారి అని చెప్పింది. సో ఒక్కొక్కసారి పిల్లల్ని మనము వాళ్ళంతటా వాళ్ళని వదిలేస్తే గ్యారంటీగా వాళ్ళ క్రియేటివిటీ అనేది బయటపడుతుందని నా ఉద్దేశము. సరే అయితే నీ ఇష్టం వచ్చినట్టు డ్రా చేయమని అన్నాను అనమాట. ఎప్పుడైతే నేను బొమ్మలే గీస్తాను, January 1st ఒకటి, తర్వాత సంక్రాంతికి ఒకటి, అలా బొమ్మలే గీస్తాను అనమాట. సో ఈసారి మా పిల్లల్ని వదిలేసాను అనమాట, తనకి నచ్చింది డ్రా చేయని అని. వాళ్ళ హ్యాపీనెస్ కూడా మనం ఒక్కొక్కసారి ఇలా వదిలేయటం వల్ల వాళ్ళకు కూడా ఇంకా క్రియేటివిటీ అనేది కూడా పెరుగుతుందని నా ఉద్దేశము. సో తర్వాత మా అబ్బాయి కలరింగ్, మా అమ్మాయి డ్రాయింగ్ అనమాట. సో క్రెడిట్ అనేది వాళ్ళకే సంబంధించిందే. సో వాళ్ళిద్దరికి ఇచ్చేస్తున్నాను నేను. తర్వాత నా హ్యాండ్ కూడా ఏదో కొంచెం ఉండాలి కదా, అందుకని ఏదో కొంచెం ఉండాలి అని జస్ట్ కొంచెం కలరింగ్ ఒకటి, తర్వాత ఫ్లవర్ ఒకటి గీసాను అంతే. మిగతాదంతా డ్రాయింగ్ అంతా మా అమ్మాయిది, కలరింగ్ మా అబ్బాయిది అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ సాంగ్ పాడతారు, వినండి. 1 million, 2 million, 3 million, 4 million, 5 million, 6 million. మిలియనా మిలియనా మిలియన్ అని లాంగ్ బ్యాక్. సరదాగా మా ఇంటి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. మీ ఇంటి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ టిల్ నౌ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్దర్ ఆల్సో. అండ్ విష్ యూ వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.